వెల్కమ్. మనం న్యూస్ సైక్లోన్ నుంచి మొదలెడదాం. సైక్లోన్ దిత్వా, మన సైక్లోన్ మంతా పోయింది, ఇప్పుడు సైక్లోన్ దిత్వా తగలబోతుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి ఈ మూడు రాష్ట్రాలు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయని క్లియర్గా చెప్తున్నారు. సైక్లోన్ దిత్వా స్టార్మ్ మూవ్ టువర్డ్స్ తమిళనాడు, పుడుచ్చేరి కోస్టల్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ ఆల్సో, ఆంధ్ర, తమిళనాడు, పుడుచ్చేరి, పాండిచ్చేరి. దిత్వా ఇప్పటికే బెంగళూరు, తమిళనాడులో హెవీ వర్షాలు పడుతున్నాయి ఆల్రెడీ. శ్రీలంకలో 159 మంది చనిపోయారు. ఇప్పటికి 159 మంది చనిపోయారు శ్రీలంకలో. కాబట్టి ఇట్ షోస్ దట్ హౌ డేంజరస్ ద దిత్వా ఇస్ గోయింగ్ టు బి. ఓకే, ఇది నిన్న జేపీ నడ్డా గారు అన్నారు, కాంగ్రెస్ వర్కర్స్ సర్దార్ పటేల్ హిస్టరీని తీసేశారు అన్నారు. 370 ఆర్టికల్ని నెహ్రూ గారు తీసేశారని, నెహ్రూని సర్దార్ పటేల్ని డివైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఒక వాట్సాప్లో ఇది ఒక మెసేజ్ చూశాను. ఐ ఫౌండ్ ఇట్ ఈస్ యాప్ట్ స్టేట్మెంట్ సమ్మన్ పోస్టెడ్ ఇన్ వన్ గ్రూప్. నెహ్రూ వర్సెస్ పటేల్ వీళ్ళిద్దరిని విడదీశారు. గాంధీ వర్సెస్ బోస్ వాళ్ళిద్దరిని విడదీశారు. ఠాగూర్ వర్సెస్ చటర్జీ వాళ్ళిద్దరిని విడదీశారు. హిందీ వర్సెస్ ఇంగ్లీష్ వాళ్ళిద్దరిని విడదీశారు. సౌత్ వర్సెస్ నార్త్ వాళ్ళిద్దరిని విడదీశారు. హిందూ ముస్లింని విడదీశారు. మనం శత్రువుని ఓడించడం లేని చేతగానప్పుడు వాళ్ళని విడదీయాలి. శత్రువుని సృష్టిస్తాడు, శత్రువుని ఓడించడం చేతగాని వాడు లేని శత్రువుని సృష్టిస్తాడని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది. నాకు ఎవరో పంపించినారు దీన్ని మెయిల్లో. ఓకే, ఆ వాట్సాప్లో. నెహ్రూ వర్సెస్ పటేల్, గాంధీ వర్సెస్ బోస్, ఠాగూర్ వర్సెస్ చటర్జీ, హిందీ వర్సెస్ ఇంగ్లీష్, సౌత్, ఇన్ని డివిజన్లు తీసుకొచ్చారని యాప్ట్ స్టేట్మెంట్. కాంగ్రెస్ సిపిఐ ఎమ్మెల్యే వాక్డ్ అవుట్ ఆఫ్ అస్సాం అసెంబ్లీ. స్పీకర్ డిజల్వ్స్ డిస్కషన్ ఆన్ తేజ్పూర్ యూనివర్సిటీ. ఓకే, తేజ్పూర్ యూనివర్సిటీ గురించి గతంలో ఈ ఎమ్మెల్యే ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు, ఈ యూనివర్సిటీలో చాలా జరుగుతున్నాయని. ఇప్పుడు అతను అసెంబ్లీలో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాడు ఎమ్మెల్యే. తమిళనాడుకి సంబంధించి కొన్ని చూద్దాము. తమిళనాడులో మోడీ గారు ఇంటర్వ్యూని అవ్వాలి, రైల్వే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఆపేశారు. మదురై, కోయంబత్తూరుకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టు మీరు మోడీ గారు ఇంటర్ఫియర్ ఆపిందే మోడీ గారు అయితే ఆయన ఇంటర్ఫియర్ అయ్యేదేంటి? డిఎంకే మినిస్టర్ స్లామ్స్ సెంగోత్తియాన్ ఫర్ రీజైనింగ్ విజయన్స్ పార్టీ. బీజేపీ స్లీపర్ సెల్ అంటాడు విజయ్ బీజేపీకి స్లీపర్ సెల్ అని చెప్పి నేను ఆయన మీద అటాక్ చేశారు డిఎంకే వాళ్ళు. మెనీ ఇష్యూస్ నీడ్ టు బి రైజ్డ్, స్టేట్ నీడ్స్ మనీ ఫర్ ఎడ్యుకేషన్, ఎన్రేగా ఇవన్నీ కూడా మేము పార్లమెంట్లో రైజ్ చేయబోతున్నాము అని అన్నారు. డిఎంకే టు రైజ్ మెట్రో రిజెక్షన్ అండ్ లేబర్ కోడ్స్ ఇన్ పార్లమెంట్. మెట్రో రిజెక్షన్, లేబర్ కోడ్ ఆల్రెడీ కేరళ వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, మేము అపోజ్ చేస్తున్నాం లేబర్ కోడ్స్ అని. ఓకే, అందుకే మీరు నన్ను బాపట్ల ఎంపీగా నాకు ఓటేస్తే నేను వెళ్ళి లేబర్ కోడ్ మీద ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు మాట్లాడరు ఇక. ఎందుకంటే మోడీ గారు చేసిన దాని మీద ఏది కూడా ఆంధ్రప్రదేశ్లో చర్చకు రావు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవనెత్తుతారు, అక్కడ పార్లమెంట్లో కూడా ఆంధ్ర సమస్యలు లేవనెత్తుతారు తప్ప సెంట్రల్ సమస్యలను ఎవరు ప్రశ్నించడం లేదు. సెంట్రల్లో తీసుకునే నిర్ణయాలను ఎవరు ప్రశ్నించడం ఆంధ్రప్రదేశ్ నుంచి. అందుకే నన్ను మీరు బాపట్లలో ఎన్నుకొని మీరు నన్ను అక్కడ పంపించిన పార్లమెంట్లో లేబర్ కోడ్ మీద ఇట్లాంటివి, లేబర్ కోడ్, యాంటీ కన్వర్షన్ లాస్ వాళ్ళు చాలా వేస్తున్నారు. యాంటీ కన్వర్షన్ లా, లేబర్ కోడ్, రిజర్వేషన్ చేస్తున్నారు, ప్రైవేటైజేషను, దుమ్ము దులిపి అవతల పడేస్తే పార్లమెంట్లో మీరు నన్ను పంపించండి, అప్పుడు చూద్దాం వీటన్నిటి సంగతి ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒకరు కూడా మాట్లాడారని అక్కడ ఆంధ్రాకి పోయి పార్లమెంట్కి పోయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రిజ్ చేస్తున్నారని అక్కడ కూడా ఆంధ్ర సమస్యలే లేవనెత్తున్నారు తప్ప పార్లమెంట్లో దేశ సమస్యలు ఎవరు లేవనెత్తుతారు ఆంధ్రప్రదేశ్లో. అది నా సమస్య. అందుకే నన్ను మీరు పార్లమెంట్కి పంపించండి, దెన్ ఐ విల్ డూ దేర్ జాబ్. ఈవెన్ దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ జాబ్, ఐ విల్ డూ దేర్ జాబ్. ఓకే, you send me to parliament. Won't bend or bow in fight for Tamil Nadu rights in parliament, CM Stalin. మేము తలొగ్గే ప్రసక్తే లేదు మా హక్కుల కోసం అని చెప్పి సీఎం స్టాలిన్ అన్నాడు. మోడీ గవర్నమెంట్ అన్ఫేర్ ఇన్ టర్నింగ్ ఎ డెఫ్ ఇయర్ టు తమిళనాడు వాయిస్, స్టాలిన్. ఓకే, మోడీ గవర్నమెంట్ అన్ఫేర్ ఇన్ టర్నింగ్ ఎ డెఫ్. ఓకే, మా సమస్యలకు ఆయన
చెముడోళ్ళ ఉన్నాడు అనేది చెప్పాడు. అబ్యూజింగ్ హిందూస్ అగైన్ అది డెడ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ డెడ్ లాంగ్వేజ్ అన్నాడని ఉదయనిధి స్టాలిన్ బీజేపీలు తిట్టారు అతన్ని. బీజేపీ గవర్నమెంట్స్ బిట్రేయల్ ఆఫ్ తమిళనాడు అన్యాక్సెప్టబుల్. ఓకే, సో ఇంకా అది తమిళనాడుకి సంబంధించింది. ఇంకోటి ఉంది అనుకుంటా తమిళనాడుకి. ఓకే, ఇదంతా కూడా కర్ణాటకకి. అదే ఇంక మన రోజు సిద్ధరామయ్య ప్లస్ డికే శివకుమార్ వీళ్ళిద్దరు మనకి రోజు ఎంటర్టైన్మెంట్ అయ్యారు. ప్లస్ కొద్దిగా ఇబ్బంది కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసిన వీళ్ళిద్దరు న్యూసే కనిపిస్తున్నాయి. తొందరగా తెలిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇక్కడ చూద్దాం, వీళ్ళిద్దరు నేను బ్రేక్ఫాస్ట్ మీదే, ఈ రోజంతా బ్రేక్ఫాస్ట్ మీదే. వీ హ్యావ్ కన్వేడ్ అవర్ మెసేజ్ టు కాంగ్రెస్ వర్కర్స్, డికే శివకుమార్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ వర్కర్స్కి మొత్తం చెప్పాము. ఇక్కడ ఏమన్నాడు, నేను కూడా మినిస్టర్కి ఆస్పిరెంట్, నేను కర్ణాటక వీళ్ళిద్దరిది అనుకుంటుంటే మధ్యలో ఇంకొక ఆయన వచ్చాడు నాకు మినిస్టర్ పోస్ట్ కావాలని. రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్ అంటే మల్లికార్జున ఖర్గే వీళ్ళిద్దరూ కర్ణాటక రెడ్డిల మీద లైక్లీ ఇన్ 2 days ఒక 2 రోజుల డెసిషన్ తీసుకోవచ్చు అన్న. ఈ డీకే శివకుమార్ని నువ్వు ఎందుకు గ్రూపిజం చేస్తానని, మై గ్రూప్ ఈజ్ కాంగ్రెస్ గ్రూప్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రూప్స్ అన్నాడు ఇతను. కర్ణాటక కాంగ్రెస్ క్రైసిస్, పార్టీ కమ్స్ ఫస్ట్, పార్టీ ఫస్ట్, ఆ తర్వాతే మిగతాయి. మళ్ళీ ఇంకొకసారి లంచ్కి కలుస్తానన్నాడు శివకుమార్ నిన్న. సిద్ధరామయ్యతో దేర్ విల్ బి అనదర్ లంచ్ మీట్, పార్టీ ఫస్ట్ అన్నాడు. ఓకే, కర్ణాటక పవర్ కాంగ్రెస్ హైకమాండ్ లైక్లీ టు డిసైడ్ లీడర్షిప్ ఫేట్ ఇన్ 2 days. ఓకే, ఇంకొక 2 రోజుల్లో ఏమన్నాడు, అదే 2 daysలో నిర్ణయం తీసుకోవచ్చు అనేది. 2028 వరకు ఇప్పుడు సిద్ధరామయ్య ప్లస్ డికే శివకుమార్ బ్రేక్ఫాస్ట్లో కలిసినప్పుడు ఇట్ సీమ్స్ సోర్సెస్ ప్రకారం సిద్ధరామయ్య డికే శివకుమార్ని రిక్వెస్ట్ చేశాడట, 2028లో నువ్వు ముఖ్యమంత్రి అవ్వు, అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వమన్నాడట. ఇది 2020, మనం ఇంకా 2028 అంటే ఇప్పటికి అయిపోయింది కదా, ఇంకేంది ఆయన చేసేది. ఓకే, 2028 ఇది టేక్ ఓవర్ కర్ణాటక సీఎం రోల్ ఇన్ 2028. సిద్ధరామయ్య ఆస్క్డ్ శివకుమార్ టు టేక్ ఓవర్ 2028లో అయిపోయింది కదా, అప్పుడు ఏం చేసేది ఆయన అంటే మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ అతని ఉద్దేశం. సరే, ఏదో అతను రిక్వెస్ట్ చేశాడట. కర్ణాటక లీడర్షిప్ క్రైసిస్ విల్ అబైడ్ హైకమాండ్, సిద్ధరామయ్య డికే శివకుమార్ సే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీట్. అదే హైకమాండ్ చెప్పింది వింటామన్నారు ఇద్దరు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కర్ణాటక అపోజిషన్ టర్మ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ డ్రామా, ఆపోజిషన్ వాళ్ళు తగిలారు, పెద్ద డ్రామా అన్నారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్. మీకు నక్సలైట్లు కనెక్షన్తో ఉన్నారు, నక్సలైట్ సింపథైజర్ ఉంటున్నారు రాహుల్ గాంధీ మ్యాచ్ అని నిన్న వీళ్ళు మహారాష్ట్ర సీఎం. ఏమంటే నక్సలైట్లకి ఎవడు సింపథైజర్ ఉండరు, ట్రైబల్స్కి సింపథైజర్. వాళ్ళు నక్సలైట్ అన్నారు వాళ్ళు అక్కడ. నేను చాలాసార్లు చెప్తున్నాను, నేను ఐఎమ్ ఆల్సో సింపథైజర్ ఆఫ్ ట్రైబల్స్, నాట్ నక్సల్స్. నా మాటలు మీరు నక్సల్స్ సపోర్ట్ చేసినట్టు అనిపించేది, బట్ ఐఎమ్ నాట్ సపోర్టర్ ఆఫ్ నక్సల్స్, బట్ ఐఎమ్ సపోర్టర్ ఆఫ్ ట్రైబల్స్. వాళ్ళు కూడా మనుషులే. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ హెడ్మాని చంపేశారు, ఆ హెడ్మా వెళ్ళి చూస్తే పూరుగుడిసెలో ఉన్నాడు, నీళ్లు పెడితే వర్షం గారుతూ ఉండదు. అంటే ఒక పూరుగుడిసెలో ఉన్న వ్యక్తి ఎందుకు అంత వైలెంట్ అయ్యాడు? ఎందుకయ్యారంటే వాళ్ళకి చిన్న పూరు కొడిసే వాళ్ళకి అదే ఇల్లు, ఆ ఇంటి మీద పడితే లేపేంటారంటే ఆడిపోతారు వాళ్ళు. సో వీ ఆల్ ఆర్ సింపథైజర్స్ ఆఫ్ ట్రైబల్స్, నాట్ నక్సలైట్స్. ఉప్మా, ఇడ్లీ అండ్ ఫ్రాగల్ ట్రూస్, సిద్ధరామయ్య శివకుమార్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ రాజకీయం. కాంగ్రెస్ హైకమాండ్ వాంటెడ్ టు అవాయిడ్ నేషనల్ మీడియా గ్లేర్. అదే ఇప్పుడు పార్లమెంట్లో నేషనల్ మీడియా అదే ఈ విషయం మీద మాట్లాడతలేదు, నేషనల్ మీడియాని తప్పించుకున్నారు. సైక్లోన్ దిత్వా, ఓకే, రైన్ ఇన్ తమిళనాడు, ఇది ఆల్రెడీ చూసాం. డిఎంకే ఎల్ఈస్ సిపిఐ వీసీకే ఓకే, శానిటేషన్ వర్కర్స్ కింద సపోర్ట్గా ర్యాలీ చేశారు, దిత్వాకు సంబంధించి ఆల్రెడీ చూసాం. ఇది ఓపీఎస్ ఎక్స్ప్లోర్ పోల్ ఎలియన్స్ విత్ అన్అఫిషియల్. ఈయన కొత్త పార్టీ పెట్టాడు పన్నీర్ సెల్వం. ఏఐడిఎంకే మళ్ళీ ఆ రెండు మళ్ళీ కలుపుకుంటే పర్లేదు, లేదంటే డిఎంకేతో ఎలియన్స్లోకి వెళ్తానని అన్నాడు అతను. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాము. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎంపీలని పార్లమెంట్లో రైజ్ చేయమని. ఏమంటే అపోజిషన్ వాళ్ళు పార్లమెంట్లో రైజ్ చేయాలి. ఈయన ఎన్డీఏలో భాగస్థుడు, ఈయన పార్లమెంట్లో అడిగేది ఏంది? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీరు పార్లమెంట్లో రైజ్ చేయకూడదు, పార్లమెంట్లో వైసీపీ వాళ్ళు రైజ్ చేయాలి, ఎందుకంటే అపోజిషన్ నాయకులు వాళ్ళు. మీరేం చేయాలి? మీరు ఢిల్లీ పోవాలి, ఢిల్లీ పోయి మోడీ దగ్గర కూర్చొని ప్రాజెక్టులన్నీ మీకు సమస్యలు ఉంటే ఏమండి మాకు సమస్యలు ఉన్నాయని మీరు చేపించాలి. అందుకేదా మిమ్మల్ని ఎన్నుకున్నారు, పార్లమెంట్లో రైజ్ చేయడానికి కాదు కదా, పార్లమెంట్లో రైజ్ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు.
మీరు ఏలియన్స్లోకి వెళ్ళారు, మీ ఎంపీలు అధికారంలో ఉన్నప్పుడు పోయి అక్కడ మోడీ దగ్గర కూర్చొని మీ సమస్యల మొత్తం మీద ఫండింగ్ తెచ్చుకొని చేయాలి. మీరు వెళ్ళి పార్లమెంట్లో రైజ్ చేయండి అని అన్నారంటే అర్థం మీ మాట వింటలేదని అర్థం. మీ ఓన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ లిజనింగ్ టు యూ అని అర్థం. దట్స్ వై యూఆర్ ట్రైంగ్ టు రైజ్ ఇన్ ద పార్లమెంట్. మీకు అపాయింట్మెంట్లు కూడా రావట్లేదని అర్థం, అంతే కదా. రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తున్నారంటే అర్థం వీళ్ళ ఓన్ గవర్నమెంట్ ఎన్డీఏ వీళ్ళ భాగస్తులు, ఎన్డీఏ వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇట్లేదని అర్థం. అది నా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్ పిఆర్ఓ బుక్డ్ ఆన్ ఛార్జెస్ ఆఫ్ చీటింగ్, సెక్షువల్ హెరాస్మెంట్. ఇక్కడ ఎవరో ఒక మినిస్టర్, ఒక మినిస్టర్ పిఆర్ఓ సెక్షువల్ హెరాస్మెంట్ మీద బుక్ చేశారని చెప్పి ఇది కనిపిస్తుంది నాకు. అది మరి అది చూడాలి. అది నాకు యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి నాకు యాక్చువల్ తెలుగు న్యూస్ ఫాలో అయితే నాకు తెలిసేది. తెలుగు న్యూస్ ఐఎమ్ అనేబుల్ టు ఫాలో, టైం దొరకట్లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డెనీస్ బెయిల్ టు అక్యూజ్ 33 crore హర్షిత స్కూల్ స్కామ్. ఇది ఎవరో నా హర్షిత నందిగామ రాణి అట ఎవరో జనరల్గా కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతారు కదా, కంపెనీ పెడుతున్నాను మీరు ఇన్వెస్ట్ చేయండి అని అంటారు కదా, స్కూల్ పెడుతున్నాను ఇన్వెస్ట్ చేయండి అని. ఈమె 33 కోట్ల రూపాయలు రైజ్ చేసిందంటే పబ్లిక్ నుంచి. కంపెనీకి పబ్లిక్ ఫండ్ రైజ్ చేయడానికి ఫెసిలిటీ ఉంది. స్కూల్స్ సొసైటీ మీద కదా రన్ చేస్తారు. మోర్ ఓవర్ స్కూల్స్ ఆర్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. వాళ్ళెట్ట నమ్మారు? అండ్ నేను స్కూల్ పెడుతున్నాను మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, కమ్ యాజ్ ఇన్వెస్టర్స్, మీకు లాభం వచ్చిందని స్కూల్స్కి ఎలా చెప్తారు? బికాస్ స్కూల్ ఈజ్ అ నాన్ ప్రాఫిటబుల్ ఇన్ ఇండియా. మోర్ ఓవర్ యూ హ్యావ్ టు రన్ ద స్కూల్ బేస్డ్ ఆన్ ద సొసైటీ, నాట్ బేస్డ్ ఆన్ ద కంపెనీ రూల్స్. ఏమేట చెప్పింది? వాళ్ళట్టు నమ్మారు. 33 కోట్ల రూపాయలు ఎలాగ ఇన్వెస్ట్ చేశారు అఫీషియల్గా? అన్అఫీషియల్గా చేసుకోవచ్చు, అన్అఫీషియల్గా బిజినెసే. స్కూల్ బిజినెస్ ఈజ్ ఎ బిజినెస్ అన్అఫీషియల్లీ, బట్ ఆన్ రికార్డ్ చేయకూడదు కదా. ఆమె 33 కోట్ల రూపాయలు కంపెనీ ఫండింగ్ రైజ్ చేసినట్టు రైజ్ చేసిందట స్కూల్కి. ఏపీ సెక్రటేరియట్ అఫీషియల్ సాక్ట్ ఫర్ మిస్లీడింగ్ క్యాబినెట్. ఏపీ సెక్రటేరియట్ అఫీషియల్ సాక్ట్ ఫర్ మిస్లీడింగ్ క్యాబినెట్. ఇదొకటి నాకు చాలా నవ్వు వచ్చింది. ఇది ఏపీ సెక్రటేరియట్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే సెక్రటేరియట్ అఫీషియల్ని తీసేశారట, సస్పెండ్ చేశారట. ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడట. ఎవరు? ఏపీ సెక్రటేరియట్ స్టాఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చీఫ్ మినిస్టర్కి ప్రజెంటేషన్ ఇచ్చారట. కొంతమంది మినిస్టర్లు వాళ్ళు స్లైడ్లు ఓపెన్ చేయగానే రాంగ్ స్లైడ్స్ వచ్చాయట. అందుకని సెక్రటేరియట్ స్టాఫ్ని తీసేశారట. ఏమంటే కొద్దిగా ఆలోచన ఉండాలి. అంటే అర్థం ఏంటి? మీ సెక్రటరీ ఏదైతే మీకు ఇస్తాడో అది తప్ప మీరేది చూడరని అర్థం. సెక్రటరీ ఒక రాంగ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళి అంటే అర్థం అంతకుముందు ఒక 5 నిమిషాల ముందు కూడా ఆ ప్రజెంటేషన్ వీళ్ళు చూడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి స్లైడ్ ఓపెన్ చేయి, వీళ్ళేదో ప్రిపేర్ చేసినట్టు స్లైడ్ ఓపెన్ చేయంటే రాంగ్ది వచ్చింది ముఖ్యమంత్రి గారి ముందు. అందుకని ఆయన తీసేస్తారా? మీరు ముందు చూసుకోవాలి కదా, 1 day ముందు చూడాలి కదా. హీజ్ ఓన్లీ యువర్ అసిస్టెంట్. సెక్రటరీ ఈజ్ ఓన్లీ సెక్రటరీ, హీజ్ నాట్ యువర్ అథారిటీ. మీ క్లరికల్ స్టాఫ్ ఉన్నారే వాళ్ళు మీకు సహాయం చేయడానికి క్లరికల్ స్టాఫ్ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తే అది చేయడానికి కాదండి, మీరు ప్రిపేర్ చేయాలి. మినిస్టర్స్ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ప్రజెంటేషన్. మీకు ప్రిపేర్ చేయడానికి మీకు రాదు కాబట్టి ఆయన హెల్ప్ తీసుకోమన్నారు తప్ప అతన్ని చేయమని లేదు. అర్థమవుతుందా? 1 day ముందు మీరు మొత్తం ఏం ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ మొత్తం చూసుకొని తప్పులు ఏమన్నా చూసుకొని మీరు ప్రజెంటేషన్కి వెళ్ళాలి. ఇదేందండి సెక్రటరీని తీసేయటం? ముఖ్యమంత్రి గారు ఇది అన్యాయం, ఇది సెక్రటరీని తీసేయటం. నేనైతే ఇది అన్యాయం అనుకున్నా అక్కడ సెక్రటరీని తీసేయటం. ఓకే, అతను ఓన్లీ మీ హెల్పరు, రెస్పాన్సిబిలిటీస్ మినిస్టర్స్ నాట్ ద సెక్రటరీస్. ఆయన ఓన్లీ టైప్ చేయడానికి వాడుకోవాలి అతన్ని మీరు. కర్మ కాకపోతే వై ఆంధ్రప్రదేశ్ నీడ్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, వైసీపీ అంబటి రాంబాబు. ఓకే, ఇది అంబటి రాంబాబు. సీఎం నాయుడు ఆర్డర్ ప్రోబ్ కరప్ట్ సిఆర్డీ ఆఫీషియల్స్లో కరప్షన్ చేస్తున్నారని విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. ఓకే, క్యాబినెట్ అప్రూవ్డ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అగైన్. ఇది తాడేపల్లిలో 23 సంవత్సరాల అబ్బాయి చనిపోయి పొలాల్లో పడున్నాడంటే మరి అది చూద్దాం, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఏం చేస్తారు. ఇది కాంగ్రెస్. రాహుల్ గాంధీ మీట్స్ మల్లికార్జున్ ఖర్గే, బీహార్ లీడర్స్ ఆల్సో ప్రజెంట్. ఓకే, బీహార్ది. ఇది బీజేపీ రిలీజ్డ్ కాంగ్రెస్ మావోయిస్ట్. అదే మావోయిస్ట్ నెక్సెస్ లేదు, ఏం లేదు. వీఆర్ నెక్సెస్ విత్ ట్రైబల్స్ నాట్ నక్సలైట్స్. కాంగ్రెస్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఇండియా బ్లాక్. ఓకే, వీళ్ళు
కాంగ్రెస్ 14వ తారీఖున ర్యాలీ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇండియా బ్లాక్ని పిలవకుండా ఏం జరుగుతుందో వాళ్ళ మైండ్లో ఏం జరగట్లేదు, వాళ్ళు ఇండియా బ్లాక్ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇండియా బ్లాక్తో పెట్టుకుంటే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. గతంలో సావర్కర్ గురించి మాట్లాడితే అక్కడ శివసేన మహారాష్ట్రలో అన్నారు, వద్దు మాకు హిందూ సెంటిమెంట్ ఉంది, సావర్కర్ని గదిలించొద్దు అన్నారు. ఇతనికేమో ఒక ఐడియా ఉంది, యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియా ఇతంది. ఎవరిది? రాహుల్ గాంధీది. యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియా, ప్యూర్ సెక్యులర్ ఐడియా రాహుల్ గాంధీది. శివసేన వాళ్ళు ఇతన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఎంత లేదన్న శివసేన అనేది హిందుత్వ ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ పార్టీ, అది ఇతన్ని కంట్రోల్ చేస్తున్నారని చెప్పి ఇతను ఒక డెసిషన్కి వచ్చాడు. ఏంటంటే ఇది వీళ్ళతో పెట్టుకోకూడదని చెప్పేసి ఈయన నా ఐడియా నాది మీద వెళ్దామని డెసిషన్ తీసుకున్నట్టు నాకైతే అర్థమైంది. ఓకే, రాహుల్ గాంధీ సావర్కర్ డెఫమేషన్ కేసెస్ ఇన్ ద కోర్ట్ రిఫ్యూజెస్ టు, అదే సావర్కర్ మీద కేసు ఏదైతే ఉందో కోర్టుకి వెళ్తే సీడీ పెట్టి ప్లే చేస్తే బ్లాంక్ ఉందట. అతను పిలిపించారు అక్కడికి. మళ్ళీ గవర్నమెంట్ కన్వీన్స్ ఆల్ పార్టీ మీటింగ్ టుమారో హెడ్ ఆఫ్ వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ బిగినింగ్. ఓకే, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిపోతున్నారు. ఫ్రమ్ ఎంప్లాయీస్ టు ఫార్మర్స్, వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు పంజాబ్లో. ఎంప్లాయీస్ వీళ్ళందరూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఇది శ్రీలంకకు పంపిస్తున్నారు సహాయ కార్యక్రమం. దుప్పట్లు, బ్లాంకెట్స్ అన్నీ కూడా శ్రీలంకకు పంపిస్తున్నారు మన వాళ్ళు. అక్కడ ఎందుకు చచ్చిపోయారు 157 మంది దిత్వా వల్ల. ఢిల్లీ కంటిన్యూ టు బ్రీత్. ఇది 10.4 degrees Celsius ఇప్పటికి కూడా పూర్ ఎయిర్. ఢిల్లీలో ఇంకా సఫర్ అవుతున్నారా పొల్యూషన్ తోటి. శబరిమల మిస్సింగ్ గోల్డ్, కేరళ సీఎం కాపాడుతున్నాడని వీళ్ళు ఒక ఎలిగేషన్. స్ట్రిక్ట్ యాక్షన్ రిటర్న్. ఆర్టీఐ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆర్టీఐకి కనుక మీరు సమాచారం ఇవ్వకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ట్రాన్స్జెండర్స్ రిజర్వేషన్స్ నిన్నటి నుంచి పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్కి కూడా ట్రాన్స్జెండర్స్ రిజర్వేషన్ ఇవ్వమని హైకోర్టు చెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేశారో లేదు, ఇది కేరళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు నిన్నటి నుంచి ట్రాన్స్జెండర్స్కి రిజర్వేషన్. ఓకే, కేరళ హైకోర్టు వ్యూ మలయాళం ఫిలిం హాల్ అనే సినిమా మీద కాంట్రవర్సీ అవుతుంది కేరళలో, దానికి సంబంధించింది. ఇక మహారాష్ట్ర చూద్దాం. ఇది మహారాష్ట్రలో 5th క్లాస్ వరకు, 5th క్లాస్ నుంచి మాత్రమే హిందీ చెప్పాలని వాళ్ళు ఒక ప్యానెల్ వేసారనమాట. ఇది చూడండి, మహారాష్ట్ర కమిటీ ఆన్ 3 language పాలసీ టు సబ్మిట్ ఫైనల్ రిపోర్ట్. 20వ తారీఖుని ఫైనల్ రిపోర్ట్ ఇస్తారట. ఇది బీజేపీ, ఇదే చూడండి వీళ్ళ నేను అందుకే చెప్తున్నా, ఇది ఫడ్నావిస్ ఈయన మరి మోడీకి వ్యతిరేకంగా వెళ్తున్నాడా లేదంటే నాటకం ఆడుతున్నాడు నాకైతే తెలియదు. ఎందుకంటే ఇది పెట్టింది 3 language పాలసీ పెట్టింది మోడీ గారు. లేదు దాని మీద ఒక కమిటీ వేసి మోడీ గారిది ఇంప్లిమెంట్ చేయాలా లేదా అని బీజేపీ గవర్నమెంట్ కమిటీ అటువంటి మోడీ గారు పెట్టిన దానికి. అవునా? మోడీ గారు రిజర్వేషన్ 50% రిజర్వేషన్ ఏదైతే క్యాప్ ఉందే ఆ క్యాప్ని వ్యతిరేకిస్తుంది మోడీ. దాని మీద కోర్టుకు వెళ్ళాడు మళ్ళీ. అంటే అన్ని మోడీకి వ్యతిరేకంగా తీసుకుంటున్నట్టుగా ఈయన చేస్తున్నాడు, కనిపిస్తున్నాడు అట్లా. ఎందుకంటే లేదంటే ఓట్లు పడవు మహారాష్ట్రలో, అందుకని అతను చేస్తున్నాడు అవన్నీ. ప్యానల్ హేర్స్ నో హిందీ. ఇది చూడండి, అది 5th క్లాస్ ముందు హిందీ చెప్పేది లేదని ప్యానల్ చెప్పారు అంట. మరి మోడీ గారు 1st క్లాస్ నుంచి పెట్టామన్నాడు హిందీ. కాంగ్రెస్ ఎలిజెస్ 11 lakh డూప్లికేట్ ఓటర్స్ ఇన్ BMC. ఓకే, ఫీజ్ నో మోర్. శివసేన ఫోర్స్ వచ్చేది, నాట్ ఫీజ్, ఫోర్స్ నో మోర్. అంటే అదే చెప్తున్నా, శివసేనకి కాంగ్రెస్కి ఐడియాలజికల్గా పెద్ద డిఫరెంట్. శివసేన అనేదేమో హిందుత్వ పార్టీ, కాంగ్రెస్ అనేది ప్యూర్ సెక్యులర్ పార్టీ. బట్ ఏదో కలిసారు అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేము కలవట్లేదు అన్నారు BMC ఎన్నికల్లో. కాకపోతే ఏంటంటే అంతర్గతంగా శివసేన కాంగ్రెస్ వాళ్ళు ఒక 2 లోకల్ ఎలక్షన్స్లో టైప్ అయ్యారట. అంటున్నారు మీరు అంతర్గతంగా టైప్ అయ్యారని. ఇది బీజేపీ వాళ్ళు చేసే ఎలిగేషన్. అఫీషియల్గా కాదు, అంతర్గతంగా కలిసిపోతున్నారు మీరు. ఇదంతా ఈ షాయాజీ షిండే, ఈయన ఒక యాక్టర్, తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు విలన్గా చాలా. షాయాజీ షిండే ఇతను ఈ కుంభమేళాకు చెట్లన్నీ కొట్టేస్తున్నారు అని ఆ విలేజర్స్ తరపున నేను ఏదో గవర్నమెంట్ని తిట్టాడు ఈయన. షాయాజీ షిండే ఎమ్మెల్యే కేదార్నాథ్. ఇది మహారాష్ట్రలో గోవా నుంచి ఒక ట్రాలర్ని సీజ్ చేశారండి మహారాష్ట్రలో. అది ఒక ఎమ్మెల్యేదని తేలింది గోవాకు సంబంధించి. అది నాకు సంబంధం లేదంటాడు ఎమ్మెల్యే. ఆధార్ నో లాంగర్ యాక్సెప్టెడ్ ఎస్ ప్రూఫ్. ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఆధార్ పెట్టింది ఈయన మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి ఆధార్ని అది అసలు ఆధార్ అనేది నెంబర్ 1 కార్డ్. అది
ఆధార్ వచ్చిన తర్వాత అన్నింటికి లింక్ చేశారు. ద నెంబర్ 1 నెహ్రూని ఎలా డివియేట్ చేశారో, డౌన్ చేశారో, గాంధీని ఎలా డౌన్ చేశారో, ఆధార్ని ఎలా డౌన్ చేశారు అంతే. ఎందుకంటే మన్మోహన్ సింగ్ పెట్టాడని అంతే. ఆధార్ అది ప్రూఫ్ కాదు, అది ఒక చిత్తు పేపర్ని చేశారు. ఆధార్ కార్డ్ని ఓటర్ లిస్ట్ కనెక్ట్ చేయరు, దేనికి చేయరు. అప్పీల్ టు సీఎంస్ దెన్ లేట్ డౌన్ మావోయిస్ట్ జోనల్ కమిటీ మెంబర్స్. ఓకే ఎస్ఆర్ షట్ డౌన్. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్టుకున్నారు వెస్ట్ బెంగాల్లో. తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇన్ వార్ ఆఫ్ వాట్స్ ఇన్ దీక్షా దివాస్. ఇది కేసీఆర్ గారు అప్పుడు ఆమర నిరాహార దీక్ష చేశారు కదా స్టేట్ డివిజన్కి ముందు. దాని మీద వీళ్ళిద్దరు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి ఏదో గొడవ జరుగుతుందని. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎల్లీస్డ్ ప్రెజర్. అది బిఎల్ఓల మీద ప్రెజర్. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అనౌన్స్ 2 lakhs ఎవరైతే చనిపోయినటువంటి బిఎల్ఓలకు 2 లక్షలు ఇస్తా అన్నాడు ఆయన అఖిలేష్ యాదవ్ ప్రకటించాడు నిన్న అపోజిషన్ పార్టీ నుంచి. కేటీఆర్ కాల్డ్ కాంగ్రెస్ పర్మనెంట్ విలన్ ఆఫ్ తెలంగాణ. ఓకే మిస్సింగ్ తెలంగాణ కపుల్ ఫౌండెడ్. నిన్న ఒక తెలంగాణ కపుల్ మిస్ అయ్యారు. 2 రోజుల నుంచి ఎతికారు. ఎతికితే వాళ్ళిద్దరు కారుతో పాటు కారులో ఉన్నారట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కారులో ఉన్నారు. కారు పోయి బావిలో పడింది. ఎక్కడ వాళ్ళు కనపడలేదు, ఎతుకుతున్నారు. కారు కనపడలేదు, వీళ్ళు కనపడలేదు. తీరా చూస్తే కారు ఉంది, బావిలో పోయింది కారు. వాళ్ళిద్దరు లోపల చనిపోయి ఉన్నారు, ఇద్దరు బావి లోపల. మరి ఎవరైనా తోసారా లేకపోతే పడ్డారా అనేది అర్థం కావట్లేదు. బావి లోపలికి ఎట్లా వెళ్ళారు కారుతో సహా అనేది చూస్తున్నారు. ఓకే ఇదండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు దిష్టి పెట్టారు తెలంగాణ వాళ్ళు మా కొబ్బరి చెట్లకి అన్నారు కదా. వాళ్ళు ఆస్తులు మొత్తం అమ్ముకొని వెళ్ళమని వాళ్ళు తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ దిష్టి మొన్నేమో రక్తం పడి గంధపు చెక్కలు వచ్చాయన్నారు, రెడ్ శాండల్స్ వచ్చాయన్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నారు. తెలంగాణ బ్రేసెస్ ఫర్ రికార్డ్ సర్జ్ ఇన్ పవర్ డిమాండ్. ఓకే ఇండస్ట్రీ బట్టి విక్రమార్క అన్నాడు. ఇదేంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ వాక్అవుట్. ఇది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే వాకౌట్ చేశారట. గవర్నమెంట్ వాళ్ళు వాకౌట్ చేశారు. వెస్ట్ బెంగాల్ 15.53 lakh డెడ్ వాటర్స్ని ఐడెంటిఫై చేశారు. ఈసీ ఆర్డర్స్ రిలొకేషన్ వెస్ట్ బెంగాల్ సిఇఓ ఆఫీసర్ సీరియస్. ఓకే రాజస్థాన్ కాంగ్రెస్ హోల్డ్స్ మీటింగ్ అండ్ ఎస్ఐఆర్ క్లెయిమ్స్ lakhs ఆఫ్ ఓటర్స్ కుడ్ బి ఎక్స్క్లూడెడ్. ఈసీ రైట్స్ టు వెస్ట్ బెంగాల్ డీజీపీకి రాసేది ఏంటంటే సూసైడ్ చేసుకుంటాడు. డీజీపీ ఏం చేస్తాడు, బిఎల్ఓ సేఫ్టీ కోసం అని చెప్పి ఈసీ అంటే డీజీపీకి లెటర్ రాసిందంట. మర్డర్ జరిగితే డీజీపీకి లెటర్ రాయాలి. వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు ప్రెజర్ తట్టుకోలేక. బిఎల్ఓలు స్లోగా వెళ్ళండి అంటే ప్రెజర్ పెడుతున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. డీజీపీ ఏం చేస్తాడు, కిన్ బ్లేమ్ ఎస్ఐఆర్ స్ట్రెస్ ఆఫ్టర్ ఉమెన్ సెల్ఫ్. ఇదిగో సూసైడ్ చేసుకుంది, కాల్చుకొని చచ్చిపోయింది. ఎస్ఐఆర్ ప్రెజర్ తట్టుకోలేక. ఇక దాన్ని డీజీపీ ఏం చేస్తాడు, బిఎల్ఓస్ అంటారు ప్రెజర్, డోంట్ పుట్ ప్రెజర్ ఆన్ ద బిఎల్ఓస్ ఇన్ ఏ చేంజ్ ఆఫ్ ట్రాక్. వై బీజేపీ ఈజ్ మేకింగ్ ఏ ముస్లిం అవుట్ రీచ్. వాళ్ళు చేస్తారు. బీజేపీ స్ట్రాటజీ అదే. హిందూ ముస్లిమ్స్ మీద గొడవ పెట్టేస్తే హిందువుల ఓట్లు వస్తాయి. ఆ తర్వాత అంతర్గతంగా వెళ్ళి ముస్లిమ్స్కి ఏదో ఒకటి మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లు ఇద్దరే కావాలి, హిందువులు కావాలి ముస్లిమ్స్ కావాలి. సో హిందూ ముస్లిం మీద గొడవ పెట్టాలి. మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ఓట్లు వేస్తారు అప్పుడు హిందువులు. ఈ మైనారిటీ హట్ అవుతారు కదా, ఆ హట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో స్కీములు బొమ్మలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని కూడా లాగాలి. అయితే వాళ్ళ స్ట్రాటజీ అదే. ఇది ముస్లిం అవుట్ రీచ్ అంట. వెస్ట్ బెంగాల్లో ముస్లిం అవుట్ రీచ్ అని చెప్పి ముస్లిం ఇళ్లలోకి వెళ్ళి ఓట్లేయండి. మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిమ్స్ గొడవ, చర్చిల మీద అటాక్ చేస్తారు. కేరళ పోయి మళ్ళీ బిషపులతో టైప్ పెట్టుకుంటారు. ఇదే పని బీజేపీ వాళ్ళు చేసే రాజకీయం అది. డొనాల్డ్ ట్రంప్స్ బిగ్ మూవ్ ఆన్ వీసా, అజైలం ఫాలోస్ థర్డ్ వరల్డ్ కామెంట్. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. ఇది నిన్న ఒక అతను చంపేశారు అక్కడ, ఒక గార్డ్ని చంపేశారనమాట. ఇది ఆఫ్ఘనిస్తాన్ వాడు చంపాడని చెప్పేసి వాళ్ళ వీసాలు మొత్తం ఆపేయమన్న ట్రంప్. మన పాకిస్తాన్ బోర్డర్లో 22 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ని కొద్దిగా ముందుకు లాగారట. ముందుకు వస్తున్నారు బోర్డర్ దగ్గరికి. ఆపరేషన్ సింధు 2.0కి రెడీగా ఉన్నాము బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు ప్రకటించారు. వాళ్ళు ఏదో చేస్తున్నారు పాకిస్తాన్ బోర్డర్లోని, మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇది వెనుజులాకి అమెరికాకి మధ్య ఏదో గొడవ జరుగుతుంది. ఆ వెనుజులాకి సంబంధించి మొత్తం కూడా ఆ బోర్డర్లో అన్ని యుద్ధ విమానాలు పెట్టాడు ఆల్రెడీ ట్రంప్. దిస్ ఈజ్ విరాట్ హెల్ప్ నీడెడ్ డ్రామాటిక్ విజువల్స్. ఇది నిన్నేమో రష్యా పెద్ద భారీగా విరుచుకుపడింది యాక్చువల్ కీవ్ మీద.
ఒకేసారి చాలా ఏమంటారు ఏదో చేశాడు. ఓకే, పేరు మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు ఈడేం చేసాడు రష్యా, ఐ మీన్ ఎవడేసాడు ఇది ఉక్రెయిన్స్ డ్రోన్. ఓకే, ఉక్రెయిన్స్ డ్రోన్ రష్యా మీద పడింది. నిన్న రష్యా ఉక్రెయిన్ మీద పడింది అనమాట. ఇవి న్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.